Dear children, welcome to our channel Ganitha Gurukulam. How to deal with the mathematics fundamentals in a easy manner. We are learning. We have already learned the difference between the place value and face value, how to identify, and number sense. Now let us deal with the addition. How many ways we can do the additions? In schools, only one way they taught. What is it? 400 and let us take one example. 456, 321, 509. We will have to add this. In schools, what they have taught? 9 plus 1, 10, 10 plus 6, 16, 6, 1, 1 plus 5, 6, 6 plus 2, 8, 8 plus 0, 8, put 8 here, and then 4 plus 3, 7, 7 plus 5, 12, 1286. ఇది మనకి స్కూల్లో చెప్పారు. దిస్ వాజ్ టాట్ ఇన్ ద స్కూల్ అండ్ వీఆర్ ఫాలోయింగ్, నాట్ యూ. మాకు కూడా అది చెప్పారు. మా చిన్నప్పటి నుంచి ఇదే ఈ టైప్ ఆఫ్ ఎడిషన్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం వేరే విధంగా దీన్ని ఎలా అయినా సాల్వ్ చేయగలమా, అది యాడ్ చేయగలమా అన్నది ఆలోచించుకోవాలి. ఎందుకు వేరే విధంగా చెప్పారు కదా చేసుకుపోతే అంటే, ఇప్పుడు మనం వేరే విధంగా ఆలోచించడం మొదలు పెడితే రేపు మన రియల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వేరే విధంగా డిఫరెంట్ వేలో సొల్యూషన్ మనకు వస్తుంది. మనకి కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ పెరుగుతుంది, మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారం మనం జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. సరే, వేరే విధంగా అంటే మొట్టమొదటి మనం ఓటు తీసుకుందాం. ఏంటంటే రైట్ టు లెఫ్ట్ చేసాం మనం. ఇప్పటి వరకు అది నేర్చుకున్నాం. రైట్ కాలం ఏముంది? 619, నెక్స్ట్ 520, నెక్స్ట్ 435. వీ డిడ్ ఇట్. మనం అలా చేస్తూ వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే లెఫ్ట్ టు రైట్ చేద్దాం డిఫరెంట్ వేలో. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ ఎలాగా? లెట్ us టేక్ దిస్ ఫస్ట్. 4 ప్లస్ 3 ప్లస్ 5, 4 3 7, 7 plus 5 12. 12 is in hundreds place. This 4 is in hundreds place. 3 is in hundred place. 5 is also in hundreds place. So add 2 zeros. Add 2 zeros. Then okay, 1200. Then come to the next one. That is 5 plus 2 is equal to 7. 7 is in tens place. So 70. So put 7 here as it is. And then in units place, what are the digits here? 6, 1, 9, 16. In units place, 16 is there. Write down 16. So 16 is in units place. So 6 is allowed here because it is units place 1. Add this 7 to 1, that is 8, 1286. This is a different way of thinking. Why we should do in left to right? మనం ఏది రాసినా, ఏం చేసినా, చదివినా ఎటు పక్కన చదువుతామో మనం లెఫ్ట్ టు రైటే చదువుతాం. తెలుగు కానీ హిందీ కానీ ఎక్సెప్ట్ ఉర్దూ అండ్ అదర్ లాంగ్వేజెస్ మనం ఏదైనా సరే లెఫ్ట్ టు రైట్ చదువుతాం. పిల్లలు మనం చిన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ చదవడమే నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎడిషన్ చేసినప్పుడు రైట్ టు లెఫ్ట్ చేసినప్పుడు పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఇలా చేసినా పర్వాలేదు, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మనం ఇది నేర్పేసేసి చేస్తే అయిపోద్ది కదా. కానీ మనం ఏం చేయాలంటే
డిఫరెంట్ వేలో మనం సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి డిఫరెంట్ వేలో ఆలోచించాలి ప్రాబ్లమ్ని అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. ఇది లెఫ్ట్ టు రైట్ మెథడ్. ఇంకా నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంది, అది స్ప్లిట్ మెథడ్. మనం ఆల్రెడీ ప్లేస్ వాల్యూస్ తెలుసుకున్నాం. ఈ స్ప్లిట్ మెథడ్ దీన్ని మనం గ్రూపింగ్ అని కూడా అంటారు. ఈ గ్రూపింగ్ మెథడ్ అంటే ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ నెంబర్ 456. 456ని ఇలా స్ప్లిట్ చేయాలి. 400 ప్లస్ 50 ప్లస్ 6. ఓకే, దెన్ 321. 300 ప్లస్ 20 ప్లస్ 1. 509. 500 ప్లస్ 0 ప్లస్ 1. ఈ 0 ఎందుకు మెన్షన్ చేశాను? అక్కడ టెన్స్ ప్లేస్లో ఏమీ లేదు, 0 అని 0 పెట్టుకోవాలి. కన్ఫ్యూజన్, పిల్లలకి కన్ఫ్యూజన్ రాకుండా మనం ఇలాగా చెప్పుకుంటూ పోవాలి. పిల్లలు కూడా నేర్చుకుంటారు వాటికి. ఇలా చేసినప్పుడు ఇప్పుడు యాడ్ చేసుకుంటూ పోతే మనకి 1200 ప్లస్ 70 ప్లస్ this is 9 plus 16. Add this, it is very easy to add these three. Answer is 1286. These are the two ways, and there are more ways, another 3 or 4 ways how to solve the problems. So let us concentrate, let us think, how can we solve the addition, how can we solve the problems in a different way, not in a traditional way. Let it be, we knew that it is a traditional way of adding like this, but we must think in a different way to acquire knowledge, to sharpen our brains. Thank you.